రేపు శనివారము అమావాస్య కంటే ముందు వస్తున్నటువంటి రోజు. అంటే జ్యేష్ఠ అమావాస్య అనేది 55 సంవత్సరాలకి వస్తున్నటువంటి రోజు. ఈ ఆదివారం జ్యేష్ఠ అమావాస్య కంటే ముందు శనివారం రోజు అమావాస్య యొక్క ప్రభావం పడుతుంది అని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. మరి ఈ అమావాస్య గడియల్లో తులసి చెట్టు మొదట్లో ఇది ఒక్కటి పెట్టండి చాలు, అఖండ ఐశ్వర్య యోగం కలుగుతుంది. తులసి చెట్టుని ఎంత పరమ పవిత్రంగా భావిస్తామో అందరికీ తెలిసినదే. తులసి చెట్టు అనేది ప్రతి ఒక్కరు కూడా పెంచుకోవచ్చు. వీరు వారు అని లేకుండా ఎవరైనా సరే తులసి చెట్టుని పెంచుకోవచ్చు. తులసి చెట్టు ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా మేలు చేస్తుంది. కాబట్టి తులసి చెట్టుని నిస్సందేహంగా నిరభ్యంతరంగా ఎవరైనా పెంచుకోవచ్చు. తులసి అనేది ప్రాణవాయువుగా కూడా పిలువబడుతుంది. తులసి నుండి వచ్చే వాయువు మానవ శరీరానికి ఎంతో మేలుని చేస్తుంది. 55 సంవత్సరాల తరువాత జ్యేష్ఠ అమావాస్య అనేది ఆదివారంతో కలిసి వస్తుంది కాబట్టి చాలా శక్తులు ఉంటాయి ఆ రోజుకి. అలాంటి శక్తివంతమైన అమావాస్య తిథి గడియలు అనేవి శనివారం రోజు పైన కూడా ప్రభావం చూపుతాయి. అందుకే ఈ యొక్క అద్భుతమైన అమావాస్య గడియల్లో సాయంత్రం 6 లోపు మీరు తులసి చెట్టు మొదట్లో ఈ ఒక్కటి పెట్టండి. అంతేకాకుండా తులసి అనేది విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైనది. తులసి దళాలు అంటే వెంకటేశ్వర స్వామి వారికి ఎంత ప్రీతికరం అంటే అది మాటల్లో చెప్పలేము. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తులసి యొక్క వాసన అన్నా, తులసి మాల అన్నా, తులసి దళాలు అన్నా చాలా ప్రీతికరం. అందుకే శనివారం రోజు పసుపు నీటిలో తులసి ఆకులను వేసుకొని స్వామివారి ముందు పెట్టి నమస్కరించుకొని స్వామివారి యొక్క అష్టోత్తరాలను చదివి భక్తి శ్రద్ధలతో దీపధూప నైవేద్యాలను పెట్టిన తరువాత మనం ఆ పసుపు నీటిని మహా తీర్థంగా భావించి ఇంట్లో ఉన్నవారంతా తాగితే ఇక ఇంట్లో ఎలాంటి దరిద్రం, నెగిటివ్ ఎనర్జీ, దృష్టి దోషాలు వంటివి ఉండవు. అంతేకాకుండా ఈ అమావాస్య గడియల్లో గనుక తులసి చెట్టు మొదట్లో ఈ పవిత్రమైనది ఒక్క వస్తువుని పెడితే ఇక లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహంతో పాటు శ్రీ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. తులసి చెట్టులో సాక్షాత్తు లక్ష్మీదేవి విష్ణుమూర్తులు కొలువై ఉంటారు అని శాస్త్రం చెబుతుంది. తులసి చెట్టు యొక్క ఆకులు అంటే విష్ణుమూర్తికి కూడా చాలా ఇష్టం. అందుకే విష్ణుమూర్తిని పూజించే సమయంలో తులసి ఆకులను, తులసి మాలను సమర్పిస్తూ ఉంటారు. ఇలా విష్ణుమూర్తికి, లక్ష్మీదేవికి, వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ఇష్టమైనటువంటి తులసి చెట్టు మొదట్లో అమావాస్య గడియల్లో ఈ ఒక్కటి పెట్టండి. అంటే శనివారం రోజు రాత్రి 6 లోపు అంటే సాయంత్రం 6 లోపు తులసి చెట్టు మొదట్లో పెట్టండి, సరిపోతుంది. సమస్త దరిద్ర తొలగిపోయి అష్టైశ్వర్యాలు ఖచ్చితంగా కలుగుతాయి. సంపద అనేది ఎప్పుడు మన వెంటే ఉంటుంది. సంపాదించడానికి మార్గాలు తెరుచుకుంటాయి. ఆర్థిక సమస్యలు అనేవి ఇక ఉండవు. అనారోగ్య సమస్యలు ఉండవు. ఏ ఇంట్లో అనునిత్యం తులసి మొక్కకు సేవ చేస్తూ పూజిస్తూ ఉంటారో ఆ ఇంట్లో ఎప్పటికీ ఆర్థిక సమస్యలు రావు. ఇంటి యొక్క లక్షణం వాకిలి చెబుతుంది అంటారు పెద్దలు. అలానే మన ఇంట్లో పరిస్థితి ఏ విధంగా ఉంది, ఆర్థిక సమస్య ఏ విధంగా ఉంది, మన ఇంట్లో మనుషులు ఏ విధంగా ఉన్నారు అనే మన యొక్క లక్షణం కూడా తులసి చెట్టు చెబుతుంది అని పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. తులసి అందంగా నిగనిగలాడుతూ ఉంటే గనక ఆ ఇంట్లో ధనధాన్యాలకి లోటు లేదు, ప్రేమ అనురాగాలు ఉట్టిపడుతున్నాయి అని పెద్దలు నమ్ముతూ ఉంటారు. అదేవిధంగా తులసి గనుక వాడిపోయినట్టు ఉంటే గనక ఆ ఇంట్లో ఏదో సమస్య ఉంది, చెప్పుకోలేని, బయటపడలేని ఏదో ఒక సమస్య ఉంది, ఆర్థికంగా వారు చాలా నలిగిపోతున్నారు, లక్ష్మీదేవి కటాక్షం వారికి లేదు అని కూడా పెద్దలు నమ్ముతూ ఉంటారు. అంత గొప్ప పవిత్రంగా భావిస్తూ ఉంటాము తులసి చెట్టుని. అదేవిధంగా తులసి చెట్టు దగ్గర కొన్ని పనులు చేయకూడదు. తులసి చెట్టుకి కొన్ని
ప్రతిరోజు మనం తులసి చెట్టుకు నీరుని పోస్తూ ఉంటాము. కానీ కొన్ని రోజుల్లో మాత్రం తులసి చెట్టుకు నీరు పొయ్యొద్దు అని శాస్త్రం చెబుతుంది. అది ఏ రోజు అంటే ఏకాదశి రోజుల్లో ముఖ్యంగా తులసి చెట్టుకి నీరుని పొయ్యొద్దు అని శాస్త్రం చెబుతుంది. ఎందుకంటే ఏకాదశి అనేది లక్ష్మీదేవి విష్ణుమూర్తులు ఉపవాస్యాన్ని పఠిస్తాయి అని శాస్త్రం చెబుతుంది. అందుకని ఏకాదశి రోజులో తులసి చెట్టుకి పాలను మాత్రమే సమర్పించాలి, నీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ పొయ్యకూడదు అని శాస్త్రం చెబుతుంది. అదేవిధంగా మనకు కష్టాల నుండి ఏదైనా ఆర్థిక సమస్యలు, కష్టాలు, బాధలు వాటి నుండి బయటపడాలి అంటే గనక అనునిత్యం కూడా ప్రతిరోజు ఉదయాన్నే సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి మీరు తులసి చెట్టు మొదట్లో పాలను పోసి, నీటిని పోసి, ఆ తర్వాత కొన్ని పాలను పోసి, ఆ పాలను పోసినటువంటి మట్టిని తీసి మీ నుదిటిన ధరించండి. ఇలా ఒక 1 మంత్ కానీ లేదా 1 వీక్ కానీ చేయండి. క్రమం తప్పకుండా ఇలా ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి తులసి మొక్కకి నీటిని పోసి, అందులో కొన్ని పాలను కూడా పోసి, ఆ మట్టిని మీ యొక్క నుదిటి భాగంలో పెట్టుకోండి. మీ ఇంట్లో సమస్యలు, గొడవలు అనేవి అస్సలు ఉండవు. అధికంగా కోపంతో ఉండేవారు కూడా ఈ విధంగా చేస్తే వారి అధిక కోపం అనేది తగ్గిపోతూ ఉంటుంది. అలానే తులసి చెట్టు దగ్గర చెప్పులు, చెత్త డబ్బా, తుక్కుసాట, అదేవిధంగా చీపిరు, అదేవిధంగా నీటితో నింపినటువంటి బకెట్ను పెట్టకూడదు అని శాస్త్రం చెబుతుంది. ఒకవేళ నీటితో నింపినటువంటి బకెట్ను, ఇనుప సామాన్ను, పనికిరాని వస్తువులను తులసి మొక్క చుట్టుప్రక్కల పెట్టడం వల్ల వాటి నుండి వచ్చే నెగిటివ్ ఎనర్జీ అనేది తులసి చెట్టు పైన ప్రభావం చూపుతుంది. ఆ ప్రభావం అనేది ఆ ఇంట్లో ఉన్న వ్యక్తులపైన కూడా పడుతుంది. అందుకే తులసి చెట్టు పక్కన ఇలాంటి వస్తువులు పెట్టకూడదు. మరి రేపు సాయంత్రం 6 లోపు తులసి చెట్టు మొదట్లో ఏది పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నవారు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి. అయితే తులసి చెట్టు మొదట్లో రేపు కొంచెం పసుపుని తీసుకోండి. పసుపుని తీసుకొని ఒక చిన్న ముద్దలాగా తయారు చేయండి. అందులో కొంచెం ఆవు నెయ్యిని కూడా కలిపి ముద్దలాగా తయారు చేయండి. తరువాత ఆ పసుపు ముద్దను పట్టుకొని మీ ఇల్లంతా తిరగండి. మీ ఇంట్లో ఉన్న గదులన్నిట్లో తిరగండి, ఒక్క బాత్రూంలో తప్ప. అలా తిరిగేటప్పుడు మీ కోరికను చెప్పుకోండి. ధనం బాగా కలిసి రావాలి, లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెట్టాలి, మా ఇంట్లో అమ్మవారు స్థిర నివాసం చెయ్యాలి, కష్టాలకి కన్నీళ్ళకి మా ఇంట్లో చోటు ఉండకూడదు, ఇంట్లో ఉన్నవారంతా ఎప్పుడు ఆయురారోగ్యాలతో ఆనందంగా అష్టైశ్వర్యాలతో ఉండాలి అని చెప్పుకుంటూ మీరు ఇల్లంతా తిరిగి వచ్చి తర్వాత తులసి కోట దగ్గరికి వెళ్ళి మీ యొక్క మనసులో ఉన్న కోరికను మళ్ళీ ఒకసారి చెప్పుకోండి. ఆర్థిక సమస్యల నుండి బయటపడాలి, డబ్బు బాగా రావాలి అని చెప్పుకొని ఆ ముద్దను ఒక తమలపాకు తీసుకొని ఆ తమలపాకు పైన పసుపు ముద్దను ఉంచండి. అలా ఉంచి మరుసటి రోజు ఆదివారం ఆ పసుపు ముద్దను ఒళ్ళంతా రాసుకొని స్నానాన్ని చేయండి. అలా చేస్తే విపరీతమైన కష్టాల నుండి బయటపడగలుగుతారు. అమావాస్య గడియల్లో ఆ పసుపుతో స్నానాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం పూర్తిగా కలుగుతుంది. ఇక మీ సౌభాగ్యం, సంపద బాగా పెరుగుతుంది. వద్దన్న డబ్బు వచ్చి పడుతుంది. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.